శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ జై శ్రీమన్నారాయణ అండి. ఈరోజు మనం ఏకాదశి భావంలో 11వ స్థానంలో వక్రీ గ్రహాలు ఉంటే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి అంశం ఏకాదశ భావంలో వక్రీ గ్రహాలు. ఈ ఏకాదశ భావం అంటే లాభస్థానము అని అంటాం. డబ్బు, ఆదాయము, కోరికల నెరవేర్పు, లాభాలకి సంబంధించినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి స్థానం. జాతకంలో ఏకాదశ భావంలో వక్రీ గ్రహాలు ఉంటే కలిగేటువంటి ఫలితాలు ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. ముందుగా ఒక ముఖ్యమైన సృష్టికరణ ఈ వీడియోలో సూర్యుడు, చంద్రుడు గురించి కాదు. ఎందుకంటే వాళ్ళు వక్రీ గ్రహాలు ఎప్పుడు కూడా ఉండరు. మనం మాట్లాడుకునేది కేవలం బుధ, కుజ, గురు, శుక్ర, శని. అలాగే సహజ వక్రీ గ్రహాలు రాహుకేతువులు ఎప్పుడు కూడా వక్రీలోనే ఉంటారు. ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే దీంట్లో రెమెడీస్ కూడా చెప్పడం జరుగుతుంది. వీటికి పరిహారాలు ఏం చేసుకుంటే బాగుంటుంది అనేటువంటిది కూడా చెప్పడం జరుగుతుంది. ఈ వీడియో అంతా చూసిన తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు హైప్ ఇవ్వండి. ఇప్పటి వరకు చూడని వాళ్ళు ఉంటే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి డబ్బు వస్తుందా? ఎందుకు ఆలస్యం అవుతుంది? చివరికి ఎంత స్థిరంగా ఉంటుంది అన్న ప్రశ్నలకు సమాధానం ఈరోజు మనం తెలుసుకుందాం. ఏకాదశ భావం అంటే ఏమిటి? ఏకాదశ భావం అనేది జాతకంలో లాభభావం. ఏకాదశ భావం సూచించే విషయాలు ఆదాయము, లాభాలు, కోరికల నెరవేర్పు, పెద్దల సహాయం, స్నేహితుల వలయం, నెట్వర్క్, సంఘంలో గుర్తింపు, ఆశలు, లక్ష్యాలు. ఈ ఏకాదశ భావం బలంగా ఉంటే మన కోరికలు నెమ్మదిగా అయినా తప్పకుండా నెరవేరుతూ ఉంటాయి. వక్రీగ్రహాల తత్వం. వక్రీగ్రహం అంటే ఫలితం ఆలస్యంగా ఇస్తుంది, కానీ ఆలస్యంగా ఇస్తుంది. కానీ ఫలితం లోతుగా శాశ్వతంగా ఉంటుంది. వచ్చేటువంటి ఫలితం ఏదైతే ఉందో లోతుగా మరియు శాశ్వతంగా ఉండేటట్టుగా మనకు ఫలితాలు వస్తాయి. వక్రీ గ్రహాలు సాధారణంగా లక్షణాలు ఆలస్యం అయినప్పటికీ రివర్క్, పాత కర్మల ప్రభావం, అంతర్ముఖత, సాధారణ మార్గం గుండా భిన్న మార్గంగా ఉంటాయి. అంటే మనకు అంతర్ముఖంగా లోపల బాహ్యంగా ఇవి పనిచేస్తూ ఉంటాయి, పైకి కనిపించవు. ఏకాదశ భావంలో వక్రీగ్రహం అంటే లాభం వస్తుంది, కానీ సూటిగా రాదు. ఏకాదశ భావంలో వక్రీగ్రహాలు సాధారణంగా ప్రభావం ఎలా ఉంటుంది అంటే ఆదాయం రావడంలో ఆలస్యం అవడం, కష్టానికి తగ్గ ఫలితం మొదట కనిపించదు, స్నేహితుల ద్వారా మోసాలు లేదా దూరము, నెట్వర్క్ మారుతూ ఉంటుంది, లక్ష్యాలు పదే పదే మారుతాయి. కానీ గుర్తుంచుకోవలసినటువంటి విషయం ఏమిటంటే 40 సంవత్సరాల తర్వాత లాభాలు స్థిరంగా పెరుగుతూ ఉంటాయి. వక్రీ గ్రహాల్లో ఉన్న వాళ్లకు ఒక్కసారి పెద్ద లాభం వచ్చే యోగం ఎక్కువగా ఉంటుంది. ఒక్కో వక్రీ గ్రహం ఏకాదశ భావంలో ఇప్పుడు ఏకాదశ భావం 11వ స్థానంలో కుజుడు వక్రీగా ఉంటే స్నేహితులతో గొడవలు, డబ్బు విషయంలో తొందరపాటుతనం, లాభం కోసం రిస్క్ చేయడము, అనుకూల ఫలితాలు లేకపోవడము, వ్యాపారం లాసులో కావడం, రియల్ ఎస్టేటు ఎదగకపోవడం, కాంట్రాక్ట్లు రాకపోవడము, టెక్నికల్ రంగాల్లో వీళ్లకు అనుకూలంగా ఉండకపోవడం అనేటువంటిది ఉంటుంది. సాహసం చేస్తే లాభం వస్తుంది, తొందరపడితే మాత్రం నష్టం వస్తుంది. ఇక 11వ స్థానంలో బుధుడు వక్రీగా ఉన్నట్టయితే లెక్కల్లో తప్పులు ఏర్పడేటువంటి అవకాశాలు ఉంటుంది. కమ్యూనికేషన్లో సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఒప్పందాల్లో ఆలస్యమయ్యేటువంటి అవకాశాలు, అనుకూలతలు తక్కువగా ఉంటాయి. మార్కెట్ రంగంలో ట్రెండింగు, అకౌంట్సు, డిజిటల్ ఫీల్డు ఇవన్నీ కూడా కొద్దిగా ఆచితూచి అడుగులు వేస్తూ ఉండాలి. బుద్ధిని ఉపయోగిస్తే భారీ లాభం అనేటువంటిది ఏర్పడుతుంది. ఇక 11వ స్థానంలో గురువు వక్రీగా ఉన్నట్టయితే ఆదాయం అనేటువంటిది ఆలస్యంగా వస్తుంది. పెద్దల సహాయం కూడా ఆలస్యంగా అందుతుంది. నమ్మిన వాళ్ళ నష్టం కలిగేటువంటి అవకాశం ఉంటుంది.
అనుకూల ఫలితాలు, ధార్మిక ఆదాయము, బోధన, కన్సల్టెన్సీ, ఆధ్యాత్మిక మార్గం ద్వారా లాభాలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. లాభం తక్కువగా మొదలై పెద్దదిగా మారుతూ ఉంటుంది. కొద్దిగా లాభాలు వచ్చినా పెద్దగా అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక 11వ స్థానంలో శుక్రుడు వక్రీగా ఉన్నట్టయితే విలాసాలకు ఎక్కువ ఖర్చు చేస్తూ ఉంటారు. ప్రేమ సంబంధాల వల్ల నష్టం ఏర్పడుతూ ఉంటుంది. ఇక సినిమా, కళలు, ఫ్యాషన్, లగ్జరీ వ్యాపారంలో లాభాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ సృజనాత్మకమైనటువంటి ఆదాయ మార్గాన్ని ఎంచుకుంటే లాభాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక 11వ స్థానంలో శని వక్రీగా ఉన్నట్టయితే ఆదాయం చాలా ఆలస్యం అవుతుంది. ఒంటరి ప్రయాణం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. స్నేహితుల సహాయం అనేటువంటిది తగ్గుతూ ఉంటుంది. అనుకూల ఫలితాలు, స్థిరమైన సంపాదన, ప్రభుత్వ రంగము, పెద్ద బాధ్యతలు, 40 సంవత్సరాల తర్వాత భారీ లాభాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. శని ఆలస్యం చేస్తాడు కానీ బలమైన పునాదిని ఇస్తూ ఉంటాడు. ఇది పర్టికులర్గా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. శని ఆలస్యం చేసినప్పటికీ మనకు బలమైనటువంటి గుర్తింపును ఇచ్చిపోతూ ఉంటాడు. రాహువు కేతు, ఇక రాహువు కేతు ఎప్పుడు వక్రీలోనే ఉంటారు కాబట్టి ఏకాదశ స్థానంలో 11వ స్థానంలో రాహువు కానీ కేతు కానీ వక్రీగా ఉన్నట్టయితే రాహువు అయితే విదేశీ ఆదాయము, ఆన్లైన్ లాభాలు, టెక్నాలజీ, అనూహ్య లాభాలు వల్ల కొద్దిగా ప్రాబ్లం కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక కేతువు ఆశలు తగ్గడము, విరక్తి పెరగడము, ఆధ్యాత్మిక లాభం కలగడము, డబ్బు కంటే జ్ఞానం ముఖ్యమని అనిపిస్తుంది. ఇక వీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏమిటి అని అంటే తప్పనిసరిగా చేయవలసినటువంటివి శనివారం దానం చేస్తూ ఉండాలి, పెద్దలను గౌరవిస్తూ ఉండాలి, నిజాయితీగా సంపాదన చేస్తూ ఉండాలి, సేవాభావం కలిగి ఉండాలి. చేయకూడనివి ఏమిటి అంటే అక్రమమైనటువంటి మార్గాలు చేయకూడదు, మోసం చేయకూడదు, అతిగా ఆశలు చూపెట్టకూడదు. ఈ ఏకాదశ భావంలో వక్రీ గ్రహాలు శాపం కావు. అవి మన ఆశలను శుద్ధి చేస్తే శక్తులు ఆలస్యంగా అయినప్పటికీ మనకన్నీ కూడా సమకూర్చి పెడతారు. కానీ లాభం స్థిరంగా, గౌరవంగా వస్తూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కానీ వక్రీగ్రహాలు ఉన్నాయని చెప్పి ఢీలా పడిపోకుండా మనకు ఆ వక్రీగ్రహాల వల్ల ఫలితం ఎప్పుడైతే రావాల్సి ఉంటుందో అవి దశాభుక్తి అంతరాల మీద కూడా ఆధారపడి ఉండి మనకు ఫలితాలు అనేటువంటివి రావడం జరుగుతుంది. కాబట్టి వక్రీగ్రహాలు ఉన్నాయని చెప్పి ఢీలా పడిపోకుండా ఉండాల్సింది. జై శ్రీమన్నారాయణ అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ఆదరిస్తున్న మీ అందరికి కూడా కృతజ్ఞతలు. ఈ ఛానల్ని వీడియోని చూసిన తర్వాత హైప్ చేయండి. మరికొంతమందికి ఈ వీడియో షేర్ అవుతూ ఉంటుంది. జై శ్రీమన్నారాయణ.